ప్రార్థన చేశారండి. అతను చూడండి, అతని ఆలోచనను ఎవరు పాడు చేస్తున్నారో వాళ్ళ ఆలోచన రద్దుపరచు ప్రభువా, ఆ బిడ్డకి మంచి మనస్సాక్షి ప్రభువా, ఆ బిడ్డ పాపాలు క్షమించు ప్రభువా అని ప్రార్థన చేయమని చెప్పేసి ఈ తల్లికి తండ్రికి ప్రియులారా చెప్పాను. నేను కూడా ప్రార్థన చేస్తున్నాను, విశ్వాసులు ప్రార్థన చేస్తున్నారు. ప్రియులారా, జరిగిన విషయం ఏంటో తెలుసా? ప్రియులారా, ఈ అబ్బాయి ఏ అమ్మాయిని ప్రేమించాడో ఆ అమ్మాయి ఇంకొక అతన్ని లవ్ చేసి ఆ వ్యక్తితో కారులో వారింటికి వచ్చింది. ఈ అబ్బాయి చూశాడు. ఈ అబ్బాయి చూసి ప్రియులారా చూడండి, ఆ కారు వెనకాల ఇతను బైక్ వేసుకు పడ్డాడు. ఆ అమ్మాయి కారు ఆపి దిగొచ్చి ఆ అమ్మాయి అంటది, ఇదిగో నువ్వు నా వెనకాల పడబాక, నేను 4 సంవత్సరాల పాటు చూస్తున్నా, నువ్వు నీ భార్యను వదిలిపోయావు, నీ వలన నాకు ప్రయోజనమిక లేదు. ఇతను వెనకాల కనుక నేను ఉన్నానుకో, నన్ను ఇతను అమెరికా అయినా తీసుకెళ్తాడు, నా లైఫ్ బాగుంటుంది అని మాట్లాడిందండి. అదే నీ వల్ల నా భార్యను పోగొట్టుకున్నాను, నా చిన్న బిడ్డను వదులుకున్నాను, ఇలా మాట్లాడతావు ఏంటంటే, ఎవరు వదులుకోమన్నా నిన్ను అని మాట్లాడింది. అదిగా నా మాట ఏంటంటే, ఇంక నువ్వు ఎక్కువ మాట్లాడబాక, నువ్వు ఎక్కువ మాట్లాడితే పోలీస్ కేసు పెడతానని చెప్పేసి ఆ అమ్మాయి అంది. అప్పుడు వచ్చింది ఇంటికి బుద్ధి. బుద్ధి వచ్చినప్పుడు తండ్రి విద్యకి తప్పిపోయిన కుమారుడు తిరిగి వచ్చినట్టుగా ప్రియులారా, ఈ వ్యక్తి వచ్చి ఏం చేయని అర్థం కాక చూడండి గలిబిలైపోతున్నాడు. ఈ గలిబిలైపోతున్నప్పుడు ఆ ఊరిలో వాళ్ళందరూ అన్నారు, రే వాళ్ళు ఉపవాస ప్రార్థన చేస్తున్నారు, వారు కడుపు కట్టుకుని ప్రార్థన చేస్తున్నారు, వాళ్ళ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు, నువ్వు చూడండి వాళ్ళకి విరోధంగా ప్రవర్తించువాక, నష్టపోతావు అని అందరూ చెబుతా ఉంటుంటే పెద్దలను తీసుకుని ఇంటికి వచ్చి నా భార్య నాకు కావాలన్నాడండి. హల్లెలూయా. ఆ భార్యను తీసుకుని వెళ్ళాడండి. వెళ్ళిన తర్వాత వాళ్ళ అత్తగారు అంటే అబ్బాయి తల్లి, ఆ అమ్మాయి వాళ్ళ బంధువులు కూడా ఏదో ఒక రకంగా పేషీలు పెడుతున్నారు. నేను అన్నాను, అక్కడ నేను కాపురం చేయలేకపోతానని చెప్పేసి చాలా బాధ పెడతానని చెప్పేసి అన్నప్పుడు మరలా ఉపవాస ప్రార్థన చేయమన్నా. మరలా 3 రోజులు చేశారండి. 3 రోజులు ఉపవాస ప్రార్థన చేసినాక వాళ్ళ అమ్మగారికి అసలు కరోనా వచ్చింది అర్థం కాలేదు, ఏ రోగం వచ్చింది అర్థం కాలేదు. చీరాలు తీసుకెళ్ళి హాస్పిటల్లో పెడితే మళ్ళీ 30 ఏళ్ళైంది. అప్పుడు మరలా అందరూ తిట్టారు, విశ్వాసులు అందరూ, రే నువ్వు కరెక్ట్గా ప్రవర్తించు, మీ తల్లిదండ్రులు కూడా జాగ్రత్తగా ఉండమను, వాళ్ళ ప్రార్థనా పరులు అని చెప్పగానే ప్రియులారా వెంటనే ఆ తల్లిని కూడా తీసుకెళ్ళి హాస్పిటల్ చూపించుకుని మరలా వచ్చి క్షమాపణ కోరి ప్రియులారా మాది తప్పేనని చెప్పేసి ఒప్పుకొని మరలా తల్లి ఆ కొడుకు ఆ బిడ్డను తీసుకుని వెళ్ళి కాపురం చేసుకుంటున్నారు. ఈ రోజున వాళ్ళు ఎంతో ఉన్నతమైన స్థితిలో ఉన్నారు. కనుక ఉపవాస ప్రార్థన ద్వారా ఇలాంటి గొప్ప కార్యాలు జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు వాళ్ళు మనకు విశ్వాసులైనారు, ప్రతి గురువారం వస్తారు, వారిని బట్టి కాలనీ మొత్తం కాడ నిజంగా ఈ ఉపవాస ప్రార్థన వలన ఎన్నో అద్భుతాలు జరుగుతాయని చెప్పేసి చాలామంది మన దగ్గరికి వస్తాం. అప్పులు రుణాలతో ఉన్న వాళ్ళు మన దగ్గరికి వస్తూ ఉంటారు, భార్యాభర్త విడిపోయిన వాళ్ళు మన దగ్గరికి వస్తూ ఉంటారు, ఇంకా అనేక రకాల సమస్యలతో ఉన్నవారు మన దగ్గరికి వచ్చి ప్రార్థన చేసుకుని వెళ్ళిపోతారండి. దేవుడు అద్భుతమైన కార్యాలు వాళ్ళ జీవితాల్లో చేస్తూ ఉన్నాడండి. అందుకని దేవుడు చెప్తున్న మాట, ప్రియులారా దేవుని చిత్తము లేకుండా ఏది ఇక్కడ మనము చేయకూడదు. అందుకని తండ్రి సమయం లేదు కనుక ప్రియులారా దేవుడు ఒక మాట అన్నాడు. ఏమన్నాడంటే ప్రియులారా యోహాను సువార్త 3:16 అన్నాడు. ఆయన అంటాడు, నేను లోకమును ఎంతో ప్రేమిస్తున్నాను కాగా నా అద్భుత కుమారుని యందు, అద్భుతీయ కుమారుడు అంటే యేసుక్రీస్తు వారే. అద్భుతంగా పుట్టిన వారు ఎవరు లేరండి భూలోకంలో. ప్రియులారా ఎంతో మంది దేవుళ్ళు అనబడిన వారు ఉన్నారు. అందరూ భార్యాభర్తల కలయిక వల్ల పుట్టారే, కానీ అద్భుతంగా కన్యక గర్భను పుట్టినవాడు ఒక యేసుక్రీస్తు వారే. పుట్టిన ఆయన నీతిగా పుట్టాడు. ఆయన పుట్టక ముందు 400 సంవత్సరాల క్రితము ఆ ప్రియులారా ప్రవర్తనలు ప్రవశించారు. తర్వాత దేవదూతల కాడ ఈయన దేవుని కుమారుడు అని చెప్పేసి ప్రవచన జరిగింది. ఆ తర్వాత ఆయన నీతిమంతుడిగా పుట్టాడు, నీతిని నెరవేర్చాడు, ధర్మశాస్త్రాన్ని నెరవేర్చాడు. ఆ తర్వాత ప్రియులారా యేసుక్రీస్తు వారు తన ప్రాణాన్ని ప్రజలందరి కోసం ఇచ్చినారు. నీ కోసం, నా కోసం, మనందరి కోసము. ఎందుకంటే మన కళ్ళు మంచివి కాదు, మన నోరు మంచిది కాదు, మన శరీరం మంచిది కాదు, పాపముతో నిన్ను ఉన్నవారు మనం. మన పాప దోషము అంతటిని తీసివేయాలనే ఉద్దేశంతో ఆయన ప్రియులారా పరిశుద్ధుడిగా జన్మించి ఆ పరిశుద్ధమైన రక్తము భూమి మీద కాచినప్పుడు భూమిలోంచి వచ్చిన మనందరం కాడ పరిశుద్ధపరచబడ్డామండి. హల్లెలూయా. ఈ రోజు ఏదైనా మనలో దోషం ఉంటే ఆయన శిలువ చెంతకు చేరి మన దోషములను ఒప్పుకున్న ఎడల ఆయన కనికరం చూపించగలిగిన దేవుడు.
నీ దోషములను ఒప్పుకుని నా సిలువ చెంతకు చేరిన ఎడల నీవు కనికరింపబడతావు, పరలోక రాజ్యానికి వారసురాలు అవుతావు అని చెప్పేసి దేవుని వాక్యం ఇక్కడ సెలవిస్తా ఉన్నది. కాబట్టి పిల్లలు గమనించండి, మనం అందరం కాడ దేవుడు అంటున్నాడు, సర్వలోకమును సంపాదించుకుని నీ ప్రాణం పోగొట్టుకుంటే ప్రయోజనం ఏమిటి? నీ ప్రాణానికి ప్రతిగా నువ్వేమైనా నాకు ఇవ్వగలవా? అందుకని నీ ప్రాణము చాలా ప్రాముఖ్యమైనది. నీ ప్రాణముని కాపాడుకునే చూడండి ఆలోచన కలిగిన వ్యక్తిగా ఉండాలి. నీ ప్రాణము కాపాడుకోవాలంటే దేవుని పాదాల వద్దకి నిత్యము వెళ్ళి ప్రార్థించి దేవుని అడిగి ప్రియులారా ప్రతి ఒక్కటి పొందుకునే వారుగా మనం ఉన్నప్పుడు మనసుకు శాంతి కలిగిన వారుగా, నెమ్మది కలిగిన వారుగా, ఆశీర్వాదాలకు మనము వారసులు అవుతామని చెప్పేసి దేవుని వాక్యం సెలవిస్తా ఉన్నది. ఈ కొద్ది మాటలు దేవుడు మన వెనుకల్లో దీవించును గాక. ప్రార్థన చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, సర్వశక్తిమంతుడా, గొప్ప దేవా, ఎన్నికలైన మమ్మల్ని ప్రేమించి నువ్వు ఇచ్చిన ప్రభా రక్షణ బట్టి మీకు వందనాలు, వాగ్దానాన్ని బట్టి మీకు వందనాలు, అభిషేకాన్ని బట్టి మీకు వందనాలు, ఇచ్చిన పరిచయం బట్టి మీకు వందనాలు. ఇదిగో నాయన, మరి మీరు ప్రేమించి అబ్రహాం బ్రదర్ని దేవా ఈ ప్రాంతంలో పరిచయం ఇచ్చారు, కొన్ని ఆత్మలు ఇచ్చారు దేవా, నీకు వందనాలు. ఇంకా నూతన ఆత్మలను మీ దాసుడికి మీరు ఇస్తున్నారు, నమ్ముచున్నాం ప్రభా, కార్యం చేసి పెట్టండి. ఇంతవరకు నాయన నిజమా దేవా, సర్వలోకమును సంపాదించుకుని మీ ప్రాణం పోగొట్టుకుంటే ప్రయోజనం ఏంటని మీరు మాట్లాడుతున్నప్పుడు మేము సమాధానం చెప్పలేం. అయితే నా తండ్రి, ఇది ఈ రోజు నాయన ఇచ్చిన ఈ వాక్యము నా తండ్రి మా ప్రియుల హృదయంలో ముద్రపరచండి, భద్రపరచండి, వాక్యానుసరంగా నడిపించి దీవెనకరంగా ఉండేలాగా నా ఆత్మ కార్యం చేయమని దేవాభిషేకంలో ప్రార్థిస్తున్నాం. ఇక్కడ కూడి ఉన్న బిడ్డలందరూ కూడా తండ్రి వారు ఏ ఆశ కలిగి ఉన్నారో ప్రతి ఆశను తీర్చండి. మీ దాసుడికి ఉన్న నా తండ్రి అయ్యా ప్రతి అవసరతను మీరు తీర్చండి. ఈ మందిరం కాడనైనా ఇంకా ప్రభుడైనా మీకు నేను మహిమార్థంగా అనేక మందికి ఆశీర్వాదకరంగా ఈ మందిరాన్ని నైనా మీరు నన్ను పెంచండి, కార్యం చేసి పెట్టండి. అలాగే ప్రభా తనకిచ్చిన భార్య బిడ్డల పట్ల నీ ఆత్మిక ఆపుదలు చూడండి. ఆర్థిక పరిస్థితి నుంచి బిడ్డను మెరుగుపరచండి, కృప చూపించి నా తండ్రి ఇదిగో నాన్న ఇంతవరకు జరిగిన ఈ ఆరాధన ద్వారా మీరే ఘనత మహిమను పొందమని, ప్రతి ఒక్క నాయన చీకటి క్రియలను లయపరచమని, ఈ బిడ్డల పట్ల మీకున్న ఉద్దేశం నెరవేర్చమని నా ప్రభువును నీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి నామమున అడిగి వేడుకుంటున్నాను మా పరమ తండ్రి. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని దయయు, కుమారుని కృపయు, పరిశుద్ధాత్మల సహాయము ఇప్పుడును ఎల్లప్పుడును యుగయుగములు అబ్రహాం బ్రదరు సహవాసానికి మనందరికీ సదాకాలము దేవుని కృప నిలిచి ఉండునుగాక. ఆమేన్. అందరికీ హృదయపూర్వకంగా వందనాలు తెలియపరుస్తా ఉన్నాను.